పర్వాలేదు, రైతులకు రుణ విముక్తి చేయాలి, రైతులను ఆదుకోవాలని ఈ జిల్లా నుంచే ప్రకటించిన మాట మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నాం. ఏ రైతు కూడా రుణాలు కట్టవలసిన అవసరం లేదు. మీ రుణాలు నా భుజస్కంధాలపైన మోసినా సరే మీకు న్యాయం చేపిస్తాను. కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు రాలేకపోయారు. బ్యాంకులు కూడా నా మీద ఒత్తిడి తీసుకొచ్చారు. నేను ఒకటే చెప్పాను, ఎన్ని ఇబ్బందులున్నా పర్వాలేదని 100 రోజులు ఆలోచించి కడాను ఒక పథకాన్ని తీసుకొచ్చాం. దాని ప్రకారం ఏ రైతు కూడా ఒక్క పైసా మీరు రుణాలు కట్టకుండా పూర్తిగా రుణాలు చెల్లించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. మీరు భయపడవలసిన అవసరం లేదు. మీ ఇంటికి ఏ బ్యాంకులు రాడు, ఎలాంటి జప్తులుండవు. ఈ నెల 22వ తారీఖున 20% బ్యాంకుల్లో వేసి ఆ తర్వాత మీ రుణాలు రీషెడ్యూల్ చేసి తిరిగి మీకు అప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. రుణమాఫీలు ఎక్కడ చేయవు. రుణమాఫీలు ఇచ్చేసే 1 టైం సెటిల్మెంట్ అయిపోయింది కదా, ఇంకేం చేస్తారు? పూర్తిగా చేస్తారే ఉడికాయలు. ఆ రోజు ఏదైతే చెప్పామో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 1.5 lakh 1 టైం అన్నారు. 1 టైం ఇచ్చేసాం. పూర్తిగా చేస్తాను ఎవరు చెప్పారు? నువ్వు చెప్పుకోండి. ఇట్లా ఆశ నేను చెప్పేదంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఓపిక ఉండాలా. నేను చెప్పిన మాట అమలు చేస్తున్నా. ఆ రోజు 1.5 lakh మీలాంటి వాళ్ళు ఒకరిద్దరుండే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రియల్ గా చెప్తున్నా, ఏమనుకోవద్దండి. అది కూడా నేను చెప్పాల్సి వస్తుంది పబ్లిక్ కి. చెప్పకపోతే నేను ఫెయిల్ అవుతాను. నేను 1.5 lakh చెప్పాను, 1.5 lakh ఇచ్చా. నువ్వేమన్నా అంతా చేస్తానంట. నీకెవరు చెప్పారు? రాత్రి కల వచ్చిందా నీకు? దిస్ ఇస్ వేర్ ఐఎమ్ సారీ. డెమోక్రసీ కూడా మీనింగ్ ఉండాలి. విచ్చలవిడతనం వస్తేనే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకనే ఆ విచ్చలవిడతనం రాకూడదు. వేరే దేశాల వారికి ఉండే కొన్ని దేశాలు ఎందుకు డెవలప్ అవుతున్నాయంటే వాళ్ళకు ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, ఒక ప్రొసీజర్. ఇక్కడేంటి ప్రతి ఒక్క దానికి ఏదో కాల్ చేసి మొఖాన్ని వేసి దుడుచుకోమంటారు, గుడ్డ కాల్చి. ఆ పరిస్థితి రాకూడదు. మీరు ఐఎమ్ వెరీ సారీ. అందుకనే పబ్లిక్ కూడా ఒకసారి గట్టిగా కూడా పబ్లిక్ చెప్పకపోతే ఏమనుకుంటారంటే నేను చేసింది మీరు చెప్పినంత ఆశపడి అసలు పోతుంది. అత్యంత ఆశ మంచిది కాదు. కష్టపడితేనే ఈ ప్రపంచంలో ఏదైనా సాధ్యం అవుతుంది. ఒకరిద్దరు ఉంటారు, వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలి. వేరే మార్గం